హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఎగ్ నూడిల్స్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద సగం గిన్నెలో మంచినీళ్ళు పోసి పెట్టుకొని అందులో కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మసిలాక నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ డైరెక్ట్గా వేయకూడదు, సగానికి తుంచి వేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే ఎక్కువ పొడవు ఉంటాయి కాబట్టి తుంచుకోవాలి. ఇవైతే మెత్తగా అవ్వకూడదు, మరీ బరకగా ఉండకూడదు, మీడియం సైజులో ఉడకాలన్నమాట. ఇవి ఉడికిన తర్వాత ఒక చిల్లులు గిన్నెలో, పెద్ద సైజు గిన్నెలో ఆరబెట్టుకోవాలి. నూనె వేయటం వల్ల నూడిల్స్ పొడి పొడిలు ఆడుతుంటాయి. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర మొత్తం కడిగి పెట్టుకోవాలి. దీనిలో ఇసుకుంటుంది కాబట్టి కడిగి పెట్టుకోవాలి. తర్వాత క్యాబేజీ కొంచెం తురిమి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎగ్స్ 4 మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక 3 పావుల నూనె వేసుకోవాలి. నా దగ్గర ఉన్న పావు అయితే మీడియం సైజు కాబట్టి నేను 3 వేసుకుంటున్నాను. మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్. తర్వాత ఒక గ్లాసులో ఎగ్ అయితే బీట్ చేసి పెట్టాను నేను. డైరెక్ట్గా ఎగ్ వేస్తే పొడి పొడిగా మంచిగా రాదనమాట. ఎగ్గు మొత్తం కలిపి వేసుకోవటం వల్ల బాగుంటుంది. మొత్తం తుంచుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మాత్రం ఎర్రగా అస్సలు చేయొద్దు. తెల్లగా ఉండాలి కొంచెం, అంటే బాగా తెల్లగా ఉండకూడదు, బాగా ఎర్రగా ఉండకూడదు. ముక్కలుగా చేసుకోవాలి మంచిగా మగ్గాక. దీన్ని మాత్రం మొత్తం మగ్గాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో మనం నూడిల్స్ చేసుకోవాలి. మాకు దగ్గర ఉన్న కళాయి చాలా పెద్దది, అందుకే అందులోనే చేసేస్తున్నాను. ఇప్పుడైతే 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక తురిమి పెట్టుకున్న క్యాబేజీ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి మనం. ఇవి కూడా ఎర్రగా అవ్వకూడదు ఫ్రెండ్స్, కొంచెం పచ్చిగా ఉండాలి. ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంది. ఇవన్నీ వేసేలోపు మళ్ళీ ఎర్రగా అయిపోతే మాడిపోతాయి. అందుకే కొంచెం పచ్చిగా ఉండాలి. ఇవన్నీ వేసాక కలుపుకోవాలి. లాస్ట్లో తాలింపులు వేసుకోవాలి. ముందు వేయటం వల్ల ఎర్రగా అవుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికడే వేసుకోవాలి. పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఎక్కువ అస్సలే వేయద్దు, ఇది కూడా ఫ్లేవర్ కోసమే వేసుకోవాలి. చిటికెడు చాలన్నమాట. మన దగ్గర ఉన్న ఏ మసాలా అయితే ఉంటాయో ఆ మసాలాలను వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చికెన్ మసాలా, చాట్ మసాలా, గరం మసాలా ఉన్నాయి. ఈ 3తో నేను ప్రిపేర్ చేస్తాను అన్నమాట. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుకొని మనం ఎగ్స్ తీసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అవన్నీ వేసి కలుపుకోవాలి. దాంట్లో కొంచెం 1 స్పూను కారం, 1.5 స్పూను ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇవన్నీ దినుసులు వేసి పట్టింది కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుంది. అందుకే కొంచెం వేసుకొని నూడిల్స్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టాం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇవన్నీ వేసి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఏ సాసులు అయితే ఉంటాయో ఆ సాసులు మాత్రం వేసుకోవాలి. నా దగ్గర అయితే గ్రీన్ సాస్ ఉంది. గ్రీన్ సాస్ కొంచెం, టమాటో సాస్ కొంచెం, సోయా సాస్ కొంచెం, అన్నీ కొంచెం వేసుకుంటాం. మసాలాలు కాబట్టి తక్కువ తినాలి, అందుకే కొంచెం వేసుకుంటాను. సోయా సాస్ మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకుంటాను. దాని ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం చేసుకున్న ఫుడ్ కూడా కలర్ మారుతుంది ఫ్రెండ్స్. కొంచెం నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, లేకుంటే లేదు. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోతుంది మన నూడిల్స్. ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.